అశోక్ ఖారత్ లాంటివారు సమాజంలో కెప్టెన్ వంటి గౌరవప్రదమైన ముసుగులు వేసుకుని తిరుగుతుంటారు. వృత్తి ఏదైనా ప్రవర్తనలో తేడా ఉన్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఉదంతం హెచ్చరిస్తోంది. అశోక్ ఖారత్ అనుసరించిన ఈ భయం అనే వ్యూహం అత్యంత ప్రమాదకరమైనది. ఒక వ్యక్తిని మానసికంగా లొంగదీసుకోవడానికి అతను వాడిన పద్ధతులు చూస్తే అది ఒక నేరగాడి ఆలోచనా సరళికి నిదర్శనం. దీనిని మరింత లోతుగా విశ్లేషిస్తే 1. బాధితుల ఎంపిక, టార్గెట్ ప్రొఫైలింగ్. అతను సాధారణ ప్రజలు కంటే సమాజంలో ఒక హోదా ఉండి సమస్యను బయటకు చెప్పుకోలేని వారిని ఎంచుకునేవాడు. పరువుకు భయం. ఉన్నత స్థాయి కుటుంబాల మహిళలు ఏదైనా జరిగితే పరువు పోతుందని బయటకు రారని అతనికి తెలుసు. బలహీన క్షణాలు. సంతానం లేకపోవడం లేదా అనారోగ్యంతో మానసికంగా కుంగిపోయిన వారు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని ఆశిస్తారు. ఆ ఆశనే ఖారత్ పెట్టుబడిగా మార్చాడు. 2. సైకలాజికల్ ట్రాప్, భయాన్ని ఇంజెక్ట్ చేయడం. నేరం మొదలవుతుంది భౌతికంగా కాదు, మానసికంగా. నెగటివ్ ప్రెడిక్షన్. మీ భర్తకు ప్రమాదం లేదా మీ పిల్లల ప్రాణాలు పోతాయి అనగానే ఏ మహిళైనా భయపడుతుంది. లాజిక్ని చంపేయడం. భయం తీవ్రమైనప్పుడు మనిషి మెదడు ఆలోచించడం మానేస్తుంది. ఆ సమయంలో అతను చెప్పే పితృదోషం వంటి మాటలు వారికి వేద వాక్కులా కనిపిస్తాయి. 3. ఏకాంత పూజ, అసలు ఉచ్చు. అతను చెప్పే రహస్య పూజ వెనుక ఉన్న దుర్మార్గపు ఆలోచనలు. ఐసోలేషన్. కుటుంబ సభ్యులెవరూ లేకుండా కేవలం మహిళను మాత్రమే పిలవడం వల్ల అక్కడ జరిగే దారుణాన్ని అడ్డుకునేవారు ఎవరూ ఉండరు. అర్ధరాత్రి సమయం. చీకటి మరియు ఏకాంతం మనిషిలో అభద్రతాభావాన్ని పెంచుతాయి. దీన్ని ఆసరాగా చేసుకుని అతను తన వికృత చేష్టలకు పాల్పడేవాడు. అశోక్ ఖారత్ ఆశ్రమంలోని ఈ క్రైమ్ స్టూడియో గురించి వింటుంటే ఒక సామాన్య నేరస్తుడి కంటే అతను ఎంత క్రూరంగా టెక్నాలజీని వాడుకుని ప్లాన్ చేశాడో అర్థమవుతోంది. భక్తి పేరుతో ఒక వ్యవస్థీకృత నేరానికి అతను ఎలా రూపకల్పన చేశాడో ఈ పాయింట్స్ వివరిస్తున్నాయి. 1. భక్తి ముసుగులో విషప్రయోగం, కెమికల్ ట్రాప్. ఆశ్రమానికి వచ్చే భక్తులు దైవ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అతను ప్రసాదంలో శక్తివంతమైన మత్తుమందు అంటే సెడెటివ్స్ కలిపేవాడు. దీనివల్ల బాధితులు పూర్తిగా స్పృహ కోల్పోవడమో లేదా ఏం జరుగుతోందో తెలిసినా శరీరం సహకరించని స్థితికి చేరుకునేవారు. ఇది ఏమాత్రం ప్రతిఘటించే అవకాశం లేకుండా చేసే ఒక కుట్ర. 2. అదృశ్య నేత్రాలు, స్పై కెమెరాల మాయాజాలం. పూజగదిని అతను ఒక ట్రాప్గా మార్చాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆధారాల ప్రకారం కెమెరాలు ఎక్కడ అమర్చాడంటే ఏసీ వెంట్స్ మరియు ఫ్లవర్ వాజుల్లో, సాధారణంగా ఎవరికీ అనుమానం రాని చోట్ల వీటిని అమర్చాడు. డిజిటల్ గడియారాలు. గోడ గడియారాల్లో కూడా లెన్సులు పెట్టి రికార్డ్ చేసేవాడు. దీనివల్ల బాధితులు అక్కడ జరిగింది కేవలం ఒక పూజ అనుకుని ఇంటికి వెళ్లేవారు. కానీ వారి జీవితం అప్పటికే ఖారత్ డిజిటల్ రికార్డుల్లో బందీ అయిపోయేది. 3. మానసిక చిత్రహింస, బ్లాక్మెయిల్, ది ఎక్స్టార్షన్ ఫేజ్. లైంగిక దాడి చేయడం ఒక ఎత్తైతే దాన్ని వాడుకుని డబ్బు సంపాదించడం ఖారత్ అసలు ఉద్దేశం.